మన జెనెక్స్ అమర్ గారు లెజెండ్ సినిమాలో మీరు చూసింటారు బైక్ బాలయ్యలో చూస్తే మనకు ఒక సపరేట్ ఒక సింహం కనిపిస్తుంది. మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా నేను ప్రేమిస్తాను. ప్రపంచవ్యాప్తంగా చాటి ఒక గొప్ప చిత్రంలో ఆయన భాగస్వామి కావడం అనేది ఆ పరమేశ్వరుని ఆజ్ఞ. ఇక్కడ సింబాలిక్గా అన్నయ్యని ఇక్కడ పెట్టాడు. బాలయ్య బాబు గారి యూత్లో ఉన్న ఫాలోయింగ్కి ఆ బండిని మనం సపరేట్ సంథింగ్ చేయాలి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఎవరున్నారో చెప్పక్కర్లేదు. ఈ వ్యక్తికి అసలు మనం ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ గారి డై హార్డ్ ఫ్యాన్, టాప్లో ఉండే పర్సన్ మన అనంతపూర్ జగనన్న. వెరీ హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని ఎప్పుడు చూసినా మాకు బాలయ్య గారి ఎనర్జీ మీలో అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నిరంతరం బాలయ్య గారి కోసం అంటే మీరు హెల్పింగ్ హ్యాండ్స్ అవ్వచ్చు, ఏదైనా మీరు చేసే సేవలు అవ్వచ్చు. ఆయన ఎంతమంది అయితే ఆయన్ని కలుస్తుంటారో మిమ్మల్ని కూడా అంతమంది కలుస్తుంటారు అనమాట. అండ్ ఇవాళ మనం కార్ లాంచ్లో జగన్ గారిని కలవడం జరిగింది. ఏంటి అదంతా ఆయన అభిమానం, ఇవన్నీ ఏమీ లేదు. జై బాలయ్య సార్. ఏంటి కార్ గురించి ఒక్కసారి మాకు దాని గురించి అసలు మా అభిమాన దైవం మా బాలయ్య గారికి ఒక ట్రెండ్ సెట్టర్ని మన జెనెక్స్ అమర్ గారు లెజెండ్ సినిమాలో మీరు చూసింటారు బైక్. ఇవాళ ఎంటైర్ యూత్ వరల్డ్ వైడ్ అలాంటి బైక్స్ కోసం క్యూ కట్టారు. అది యాక్షన్ పెడితే ఇండియా నుంచి కాదు, మ్యాక్సిమం అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా రికమెండేషన్స్ నాతో చాలాసార్లు అడిగి ఎంతోమంది రికమెండేషన్స్ జెనెక్స్ అమర్ గారితో మీరు ఒకసారి మాట్లాడి అది ఎన్ని లక్షలైనా పర్లేదు అలాంటి ఒక బైక్ కావాలి అంటే మా బాలయ్య బాబు గారి హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ బాలయ్య గారు ఆ బండిలో వస్తూ ఉంటే లయన్ బైక్ మీద వచ్చినట్లు ఆ రోజు అనిపించింది. దాని తర్వాత ఆయన ఎన్నో సినిమాలు అందరు హీరోలకు చేశారు. ప్రతి ఒక్క హీరోకి ఆయన వాళ్ళ హీరోని ఇమేజ్ని బట్టి వాళ్ళ వెహికల్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాకపోతే బాలయ్యలో చూస్తే మనకు ఒక సపరేట్ ఒక సింహం కనిపిస్తుంది. బాలయ్య గారిని చూసి ఒక సింహమే ఆశ్చర్యపడేలా ఈరోజు అఖండ తాండవం అంటే మిగతా సినిమాలు ఆయన ఎన్ని సినిమాలు చేసినా 100 సినిమాలు చేసినా భవిష్యత్తులో ఒక 1000 సినిమాలకు ఆయన వెహికల్స్ మోడలింగ్ చేసిన అంత ఫ్యాషన్ ఎక్కడ చూడలేకున్నా. నాకు ఆయన చూడంగానే ఆయన ఫ్యాషన్ నాకు బాగా నచ్చింది. నేను బాలయ్య బాబుని ఎట్లా ప్రేమిస్తానంటే మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా నేను ప్రేమిస్తాను. ఆయన ఒక హీరో అనో రామారావు గారు కొడుకు ఇదన్నిటికంటే ఎక్కువ ఆయనలో ఉన్న బాలకృష్ణ గారిలో ఉన్న అంకిత భావం కావచ్చు, ఆయనలో ఉన్న నిజాయితీ కావచ్చు, ఇవన్నిటిని అలాంటి ఒక నేనే అమర్ గారిని కళ్ళతో దగ్గరగా చూశా. బాలకృష్ణ గారు చేసిన అఖండ తాండవం ఇది సనాతన హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి ఒక గొప్ప చిత్రంలో ఆయన భాగస్వామి కావడం అనేది ఆ పరమేశ్వరుని ఆజ్ఞ. ఇది ఎన్ని సినిమాలకు మోడలింగ్ వెహికల్స్ ఇచ్చినా కూడా ఒక అఖండ తాండవం లాంటి సినిమా బాలకృష్ణ గారు ఈ వెహికల్లో కూర్చొని నడిపే సీన్స్ థియేటర్లో ఎవరి సీట్ల మీద కూర్చొని చూడలేరు. బాలయ్య అంటే బోయపాటి అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఈ బండి ఇప్పుడు చూసేకి ఇలా ఉంది, థియేటర్లో అదిరిపోతుంది. ఇక్కడ సింబాలిక్గా అన్నయ్యని ఇక్కడ పెట్టాడు. అంతకుమించి ఇక్కడ మా అనంతపూర్ అని అది నాకు రియల్గా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. నీకోసమే నీ పేరు ముందు అనంతపూర్ జగన్ కదా, అందుకోసం నీకోసం పెట్టాడు అనంతపూర్. నిజంగా అంటే ఈ వెహికల్ తప్పకుండా ఇలాంటి వెహికల్ నా దగ్గరే ఉండాలి. ఎందుకంటే అన్నగారు డ్రైవ్ చేసిన వెహికల్స్ ఏదైనా అభిమానుల దగ్గర ఉంటే బాగుంటుంది. తప్పకుండా ఇలాంటి వెహికల్ మనం అమర్ గారితో చేయించుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ కన్నా ఇదన్నా తీసుకుందాం, లేదంటే ఇలాంటి బండి మన దగ్గర ఒకటి పెట్టుకుందాం. అఖండ తాండవం అనేది నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అమర్ గారు ఈరోజు ఈ కంటెంట్ ఈ వెహికల్ ఇచ్చారు కదా, ఇంకా చాలా ఇచ్చాడు. కానీ ఇవాళ ఒక ఫ్యాన్స్ ఫీస్ట్ లాగా ఈరోజు ఆయన 23వ తారీఖు డేట్ అనుకున్నాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడ చింతామణి ఈవెంట్ ఉండడం వల్ల అయినా కూడా ఆయన కాంప్రమైజ్ కాలే. నేను చెప్పాను, అన్న ఎవ్రీ డే చాలా బిజీగా ఉంటున్నారు, కుదరదు, చాలా ఈవెంట్స్ ఉన్నాయి అంటే కూడా భయ్యా యూత్ని బాలయ్య బాబు గారికి యూత్లో ఉన్న ఫాలోయింగ్కి ఆ బండిని మనం సపరేట్ సంథింగ్ చేయాలి. ఎవరు వద్దు, జస్ట్ ప్రెస్ మీట్ పెడదాం, వచ్చిన వాళ్ళు రాని, ఏదో ఒక్కరోజు అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరికీ చేద్దామని చెప్పేసి మరీ పట్టుబెట్టి డైరెక్టర్ గారితో బోయపాటి గారితో కూర్చొని ఒక 1 అవర్ అంతా మాట్లాడి ఈయన కోసం ఒక సపరేట్ కంటెంట్, ఎవరికి ఇవ్వని కంటెంట్
బోయపాటి గారు అమర్ గారికి ఇచ్చారు. అఖండ అన్నది కేవలం సినిమా మాత్రమే కాదు, సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకునే ఒక గ్రంథం అవుతుంది. దేశం గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మాన్ని ప్రేమించే దేశాన్ని ప్రేమించే ధర్మమే గొప్పది అని ఇవాళ ఈ సినిమా ద్వారా మన బాలయ్య బాబు గారు తెలియజేస్తున్న ప్రపంచానికి. ముఖ్యంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, రాముడు ఎలా ఉంటాడో మనందరికీ తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనందరికీ తెలియదు, మహాభారతం అంటే ఏంటో తెలియదు, రామాయణం అంటే ఏంటో తెలియదు. అలాంటి సమయంలో ఒక దానవీర సూరకర్ణ లాంటి సినిమా చేశాడు, శ్రీకృష్ణ పాండవ్యం లాంటి సినిమా చేశాడు, రామాయణం గురించి గొప్పగా చేసి ఒక లవకుశ చేశాడు, భవిష్యత్తు కాలజ్ఞానం గురించి ఒక బ్రహ్మంగారి చరిత్ర చేశాడు. ఆయన చేయబట్టే చదువు రానివాడు కూడా, సంస్కృతం తెలియని వాడు కూడా ఆయన చేసిన ప్రతి సినిమా మైండ్లోకి ఎక్కింది. కాబట్టి ఈరోజు మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఇవాళ ఏ పండగ వచ్చినా అన్న నందమూరి తారక రామారావు గారి సినిమాలు వస్తున్నాయి. అలాంటి అన్న నందమూరి తారక రామారావు ఆస్తికి వారసత్వంగా కాకోకుండా తన మనస్తత్వానికి వారసుడిగా వచ్చి ఆయన అడుగుజాడల్లో నడిచి ఇవాళ నందమూరి తారక రామారావు గారు కూడా చెయ్యని క్యారెక్టర్, ఒక అఘోరా క్యారెక్టర్, ఒక ఛాలెంజింగ్ పాత్రని బాలకృష్ణ గారు ఈ వారం మన డిసెంబర్ 5 వస్తున్నారు. ఇది రియల్గా చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఒక తెలుగువాడు ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే సినిమా చేస్తున్నందుకు రాజకీయ పార్టీలకి, కులమత ప్రాంతాలకు అతీతంగా అందరు హీరో అభిమానులు తప్పకుండా ఇలాంటి సినిమాను మనం ఎంకరేజ్ చేయాలి. ఇదేదో ఒక కాంపిటీషన్లో వచ్చే సినిమా కాదు, అంటే సంక్రాంతి పండుగ కొట్లాడుకునే సినిమాలు కాదు ఇవన్నీ. అలాంటి సినిమాలు ఉన్నాయి, అలాంటి సినిమాలు చేశాడు, చరిత్ర సృష్టించాడు, చరిత్రను తిరగరాశాడు. కానీ ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, సమాజం మేలు అనే గొప్ప సినిమా ఇది. అలాంటి గొప్ప సినిమాకి అమర్ గారు కూడా భాగస్వాములే ఇంత మంచి వెహికల్ ఇచ్చినందుకు రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అమర్ గారు. ఇట్ ఈస్ రియల్లీ వీఆర్ విత్ యూ ఆల్వేస్.